నేను పిలుపునివ్వటమే కాదు, నేను సైతం చేసి చూపిస్తానని చరిత్రలో మొట్టమొదటిసారిగా మహానాడు నిర్ణయం ప్రకటించిన తర్వాత కరోనా సంక్షోభ సమయంలో కరోనా కాబట్టి ఆనాడు సాంకేతికత ఆధారంగా మహానాడు జరిగింది. మరి కరోనా లేని వేళ ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఒక పండుగగా కోలాహలంగా జరిగే మహానాడుని సైతం చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరి పరిస్థితుల్లో బాధాపరితప్త హృదయంతో త్యాగం చేసి, ఎందుకని చెప్తున్నానంటే చంద్రబాబు గారి ఆలోచన ఒకటే, మనం ప్రజలకు చెప్పే ముందు మనం పాటించాలా, మనం ప్రజలకు చెప్పే ముందు మనం పాటించాలా, మన చేతల్లో చేసి చూపించాలా అన్న చక్కటి ఆలోచన చేసి ఎంతోమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఇది ఒక బాధాకరమైన పరిస్థితి అయినప్పటికీ దేశం కోసం, దేశ అవసరాల కోసం, దేశ భవిష్యత్తు కోసం, నరేంద్ర మోడీ గారి మాట మీద గౌరవం కోసం ఒక చక్కటి ఆలోచన చేసి ఈ యొక్క మహానాడిని రద్దు చేయడం జరిగిందని తెలియజేస్తుంది. మహానాడిని రద్దు చేయడమే కాకుండా ఈ యొక్క మహానాడుని టెక్నాలజీ ఆధారంగా ఎక్కడికక్కడ, సాంకేతికత ఆధారంగా ఎక్కడికక్కడ ఆ యొక్క మహానాడిని నిర్ణయించాలా. కేంద్ర కార్యాలయంలో ఏదైతే ఆహ్వానితులు ఉంటారో అదేవిధంగా క్షేత్రస్థాయిలో నియోజకవర్గమా, మండలమా, క్లస్టరా అన్నది ఆలోచన చేసి ఎక్కడికెక్కడ ఎక్కువ మందికి ఈ మహానాడు సందేశం చేరాలా. ప్రతి సంవత్సరం మహానాడు లాగే రాజకీయ తీర్మానాలు ఉంటాయి, రాష్ట్ర భవిష్యత్తు కోసం తీర్మానాలు ఉంటాయి, ప్రజా సమస్యల మీద చర్చ ఉంటుంది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో విధ్వంసమైనటువంటి వ్యవస్థల గురించి ఉంటుంది. భవిష్యత్ ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు గారు చేసే దశ దిశ ఉంటుంది. అదే మహానాడు చక్కటి తీర్మానాలు ఉంటాయి, చక్కటి చర్చా కార్యక్రమాలు ఉంటాయి. కానీ మహానాడిని నెల్లూరులో బహిరంగంగా భారీ ఎత్తున చేస్తే కొన్ని వేల వాహనాలు ఆ యొక్క ఇంధనం ఆ యొక్క ఆదా చేయాలా. దాన్ని 10 మంది కూడా ప్రజలకు కూడా ఒక స్ఫూర్తినిచ్చే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ మహానాడుని హంగు ఆర్భాటాలు లేకుండా సాంకేతికత ఆధారంగా నిర్వహిస్తున్నారు. మనస్ఫూర్తిగా ఒక పక్క నెల్లూరు జిల్లాలో ఈ మహానాడు అంగరంగ వైభవంగా జరగలేదే అన్న బాధ ఒక పక్క ఉంది. కానీ మరో పక్క ఈ దేశం ఉండే పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి ఆలోచనని చంద్రబాబు నాయుడు గారు అమలు చేశారు. బాబు గారు కూడా ముందు చూపున్న నాయకులు కాబట్టి ఈ విషయం ప్రజలకు మొత్తం తెలియజేసేదానికి చెప్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరికి కూడా మనం చేస్తూ ఉన్న ఈ యొక్క మహానాడు సాంకేతికత ఆధారంగా జరుగుతుంది. మరోసారి ఒక చక్కటి నిర్ణయం తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, యువనేత నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నా మాటలు ముగించే ముందు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, యువనేత నారా లోకేష్ గారికి వినయపూర్వక అభ్యర్థన. ఈ సంవత్సరం అన్నీ అనుకుని రంగం సిద్ధమైన తర్వాత ప్రత్యేక పరిస్థితుల్లో హంగు ఆర్భాటాల దూరంగా సాంకేతిక ఆధారంగా నిర్వహిస్తున్నారు కాబట్టి వచ్చే సంవత్సరం మహానాడు ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలోనే జరపాలని, వచ్చే సంవత్సరం మహానాడు నెల్లూరు జిల్లాలో జరిగే విధంగా అప్పటికి దేశ పరిస్థితులన్నీ కూడా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో, చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అన్ని రకాల కూడా దేశం అంతా పరిస్థితులు చక్కదిద్దుకుంటాయి. అన్నీ దేవుడి దయ వల్ల అన్నీ చక్కదిద్దుకున్న తర్వాత వచ్చే సంవత్సరం మహానాడుని ఇదే సింహపురి గడ్డ మీద జరపాలని చెప్పని, ఇదే నెల్లూరు జిల్లాలో జరపాలని, ఎక్కడైతే మహానాడుని ఈరోజు మనం అనుకున్నామో అదే ప్రాంతంలో వచ్చే సంవత్సరం మహానాడు జరపాలని చంద్రబాబు నాయుడు గారిని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కోరుతూ ఈ టెక్నో ఒలింపియాడ్, సివోస్పార్క్, మెడిస్పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన
సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లేగ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు.